అందించారు. అయ్యా, ఈ సమయంలో మీ వాక్య భాగాన్ని మేము ఇవ్వవచ్చుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారములలో మనము ఈ నెలంతా కూడా యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి వాక్య భాగాలు, మన వర్తమానాలు వింటా ఉన్నాం. యేసు ప్రభువారు పుట్టినప్పుడు మనందరము కూడా తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి వింటా ఉన్నాం. అయితే ఈరోజు ఆయన పుట్టినప్పుడు యోసేపు, మరియమ్మ, అలాగే జ్ఞానులు, ఇంకా చాలామంది అంటే వారి యొక్క జీవితాల్లో త్యాగం చేశారు. అది యేసు ప్రభువారే, దేవాది దేవుడే ఆయన త్యాగము, తన సొంత కుమారుని త్యాగం చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉండిది, చదవండి. 2వ అధ్యాయము 5, 6 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ చదవడం లేఖన భాగంలో మనం గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ అంటే ఎన్నో దైవజనులు ఎన్నో కోణాలు, ఎన్నో సందర్భాలుగా మనం వింటా ఉన్నాం. అది ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, దేవుడు త్యాగం చేశాడు తన కుమారుని ఈ లోకానికి పంపించటానికి. మరొక విషయం ఏంటంటే, దేవుడే ఈ లోకానికి ఆయన నరవతారిగా దిగి వచ్చాడు. దానిలో మనకేం కనపడుతుందంటే, ఒక కోణం త్యాగం కనపడతా ఉంది. ఆయన త్యాగం చేశాడు. ఆయన ఈ లోకానికి పంపించాలి, 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉంచాలి, తర్వాత సిలువలో మరణించాలి. త్యాగం చేశాడు ఆయన. దేవుడు త్యాగం చేయకపోతే ఈరోజు ఒకవేళ ప్రపంచము, మనము, నీవు, నేను ఉండేవాళ్ళము కాదండి. అంటే క్రిస్మస్ అంటే మరొక అర్థం ఏంటంటే, త్యాగానికి ప్రతీక, త్యాగానికి సంబంధించినది. అలాగే యేసు ప్రభువు పుట్టినప్పుడు కొంతమంది క్యారెక్టర్స్, యోసేపు, మరియమ్మలు, వారి యొక్క యవన జీవితాన్ని యేసు ప్రభువు జన్మించడానికి త్యాగం చేశారు. యేసు ప్రభువు గర్భము ధరించడం వలన వాళ్ళు నింద అనుభవించటం, వాళ్ళు త్యాగం చేశారు. అంటే యేసు ప్రభువు జన్మించడానికి వాళ్ళ ఒక పాత్రలుగా వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. అలాగే లూకాసు వార్తలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వమును మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తా ఉంది. అంటే ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం చదువుకుంటా ఉన్నాం. ఆమె పేరు అన్నా. దాదాపు 84 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థన, తన సమయం అంతా కూడా, ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం అంతా ఎక్కడ గడుపుతా ఉంది? దేవుని మందిరంలో త్యాగం చేస్తూ ఉంది. అలాగే పోయిన వారం మనం విన్నాం కదా, జ్ఞానులు, వాళ్ళు యేసు ప్రభువు కొరకు ఏమి త్యాగం చేశారు చెప్పండి? పోయిన వారం విన్నాం కదా, ఏమి త్యాగం చేశారు? విలువైన సమయాన్ని. ఎందుకని విలువైన సమయం అని మనం అనుకుంటున్నాం? 2 సంవత్సరాలు వారు పనులు పక్కన పెట్టి ఆ నక్షత్రాన్ని చూచి 2 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. ఎంత త్యాగం కనపడతా ఉంది! విలువైన సమయం.
మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత వారు విలువైన కానుకల్ని త్యాగం చేశారు. హల్లెలూయా. అంటే ఈ క్రిస్మస్ రోజున దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో కూడా దేవునికి మనం ఏదో ఒకటి త్యాగం చేయాలి. హల్లెలూయా. మేమేం త్యాగం చేయాలి పాస్టర్ గారు? మా దగ్గర ఏమన్నా బంగారం బోలం అవి కాదు త్యాగం అంటే. త్యాగం అంటే దేవుడు మన నుంచి ఏది ఆశిస్తున్నాడో అది మన వ్యక్తిగత జీవితం దేవుని కొరకు ఒక మాటలో చెప్పాలంటే మనం పరిశుద్ధముగా జీవించడం ఒక త్యాగం. దేవుని కొరకు మనం నీతిమంతులుగా, దేవుని కొరకు నీతిమంతురాలుగా నువ్వు జీవించడమే త్యాగం. అది హల్లెలూయా. ఎందుకని సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అయి ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో మనం వేసుకోవాలి చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ రాత్రి మనం దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? జ్ఞానులు సమయాన్ని త్యాగం చేశారు, సమయాన్ని పట్టించుకోలేదు. సామెతల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం కదా, యాక్చువల్గా జ్ఞానులు సమయాన్ని చాలా మెయింటైన్ చేస్తారు. అందుకని ఎఫ్సీ పత్రికలో కూడా మీరు సమయాన్ని పోనివ్వక అజ్ఞానుల వలె, అంటే జ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సామెతల గ్రంథంలో చాలా చోట్ల జ్ఞాని అయిన వాడు విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకుంటాడు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? ఆ విలువైన సమయాన్ని అంతా కూడా దేవుని పాదాల దగ్గర త్యాగం చేసేసారు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మన నుంచి ఏది ఆశిస్తున్నాడో బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో మనం పరిశీలన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏం త్యాగం చేశాడు చెప్పండి అండి. మీరు చదివేటప్పుడే మీకు అర్థం అవ్వాలా మోషే ఏమి త్యాగం చేశాడు. అది ఇప్పుడు మోషే గారి ఎదుట ఒక పక్కేమన్నా మంచి దారి కనపడతా ఉంది. రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు, ఒక మాటలో చెప్పాలంటే రాజు యొక్క కుమారుడు యొక్క హోదా ఒక పక్కన కనపడతా ఉంది. ఇంకొక పక్క ఏమన్నా శ్రమలు కనపడతా ఉన్నాయి, క్రీస్తు విషయమైన నింద కనపడతా ఉంది. ఇంకొక పక్క ఏమన్నా ఆ ఫరో యొక్క బానిసత్వం కనపడతా ఉంది. మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఒక పక్క ఏమన్నా రాజు ఫరో యొక్క కుమారుడని అది యొక్క విలువైన జీవితం, ఆ హ్యాపీ జీవితం, ఆ యొక్క గొప్ప సంతోషకరమైన జీవితం కనపడతా ఉంది. ఇంకొక పక్క ఏమన్నా నిందలు, శ్రమలు, కష్టాలు, శోధనలు, ఫరో యొక్క బానిసత్వం కనపడతా ఉంది. మనం పరిశీలన చేసుకో. ఈ రాత్రి మోషే మన ఎదుట పెడితే మోషే ఏం కోరుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఇప్పుడు ఏం త్యాగం చేసేసాడు? తన యొక్క రాజరేఖ యొక్క ఆ జీవితాన్ని రాజకుమారుడిగా ఉండటానికి ఒప్పుకోలేదు, దాన్ని త్యాగం చేసేసాడు. అందుకని దేవుడు మోషేని ఎంతగానో హెచ్చించాడు. హల్లెలూయా. దేవుడు మోషే నాయకుడిగా ఎన్నుకున్నాడు. నా ఇల్లంతటి నమ్మకమైన వాడు. భూమి మీద మోషే అంటే మిక్కిలి సాత్వికుడు ఎవరు కూడా లేనే లేరు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి మోషే తప్ప బైబిల్ గ్రంథం ఇంక ఎవరు కూడా లేరే అండి. ఎలాగొచ్చింది? త్యాగం చేశాడండి. ఆ రోజు మోషే త్యాగం చేయకపోతే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో ఆ మాట వ్రాయబడేది కాదు. చూడండి మోషే గురించి ఎంత శక్తివంతమైన మాట వ్రాయబడి ఉందో. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మైకులో చదవండి అమ్మా. 10వ వచనం నుంచి 34వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికిని సూచన క్రియలను మహత్కార్యమును చేయుటకు యెహోవా అతని పంపెను. వాటి విషయములలోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను
యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మోషే శక్తివంతమైన ప్రవక్త, మోషే శక్తివంతమైన నాయకుడు, స్వయాన ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. అంటే దేవుని, యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా, బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడి గురించి ఈ మాట వ్రాయబడలేదండి. ముఖాముఖిగా అంటే ఇద్దరు కూడా దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు. మోషే చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా చేయలేదు. ఎలాగ సాధ్యం? మోషేని దేవుడు ఎందుకు అంతగా వాడుకున్నాడు? ఎందుకు దేవుడు అంతగా, బైబిల్ గ్రంథం చాలా చోట నా మంచితనం అంతయు మోషే నీకు చూపిస్తానయ్యా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు, అవన్నీ జరగటానికి మోషే మొదటగా ఆయన చేసిన త్యాగం. హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకోవడానికి ఇష్టపడక ఆ జీవితాన్ని త్యాగం చేసేసాడు. నాకు ఇదొద్దు, ఏం కావాలని కోరుకున్నాడంట? నాకు శ్రమలు కావాలి, నాకు దేవుని ప్రజలతో సహవాసం కావాలి, నేను దేవుని ప్రజలతో కూడా నేను నింద అనుభవించాలి, అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా దేవుని దగ్గర గడపటమే ఒక గొప్ప త్యాగం అండి. హల్లెలూయా. ఈరోజు ప్రజలందరూ ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నారు, ఎక్కడెక్కడో వాళ్ళ సమయానంతా వృధా చేసుకుంటా ఉన్నారు. దేవుని కనుదృష్టిలో నువ్వు సమయం గడపటం కూడా అది గొప్ప త్యాగం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఈ 5G ఈ జనరేషన్లో లోకమంతా మారిపోతా అనే సమయం అంతా హడావుడిగా, అంతా బిజీ షెడ్యూల్, 24 గంటలు ఎప్పుడు గడిపోవచ్చని మనకు తెలియట్లేదు. ఇటువంటి సమయంలో కూడా మన విలువైన సమయాన్ని దేవుని దగ్గర మనం త్యాగము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర త్యాగము చేస్తే దేవుడు మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఊరకనే కాదండి, ఈ క్రిస్మస్ దినాలు మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే, మన దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? దేవుడు మన కొరకు ఆయన దిగి వచ్చాడు కదా, నరరూపిగా దేవాది దేవుడి లోకానికి దిగి వచ్చాడు కదా, త్యాగం చేశాడు కదా, ఆయన తన యొక్క యవన రక్తాన్ని చిందించాడు కదా, ఆయన కొట్టబడ్డాడు, ఎంతో ఆయన మొత్తబడ్డాడు, నిందించబడ్డాడు, పాపరహితునిగా జీవించి ఆయన త్యాగము చేసి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు మనం జీవిస్తున్న ఈ జీవితంలో మనం దేవుని కొరకు ఏమి త్యాగం చేస్తున్నాం? రూతు గురించి బోయజ్ అంటున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. రూతు తన జీవితంలో అంత కష్టం వచ్చినా, తన జీవితము అంధకారమైన, తన పరిస్థితి గాఢంధకారమైన, తన కుటుంబంలో యజమానులు ఎవరు లేకపోయినా, తాను మోయాబు స్త్రీలలో చెందిన వ్యక్తి అయినా, తన జీవితం అంతా దేవుని పాదాల దగ్గర సమర్పించుకొని త్యాగము చేసిందండి. ఓర్పయ్యమన్నా ఆ మోయాబు దేశంలో ఉండిపోయింది, తన అత్తను ముద్దు పెట్టుకొని. రూతు తన జీవితాన్ని త్యాగము చేసి దేవుని సన్నిధిని నడవాలి, దేవుని ప్రజలతో జీవించాలి, నా అత్త ఏ దేవుని సేవిస్తుందో ఆ దేవుని నేను సేవించాలి అని తీర్మానం తీసుకుని బయలుదేరి వచ్చింది. తన అత్త కూడా 3వ అధ్యాయంలో 10వ వచనంలో అంటుంది కదా, ఈ మాట చదవండి. బోయాజు అంటున్నాడు 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఎందుకని? కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేస్తాను, నువ్వు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి స్త్రీ అండి? మోయాబీల గురించి మీకు తెలుసా? మోయాబీలు అసలు 10 తరాల దాకా అయినా దేవుని ప్రజల్లో చేరకూడదు. దేవుడు మోషేతో చెప్పాడు,
మోయాబీయులను మీ మందలో చేర్చుకొనవాకండి. 10 తరాల దాకా వాళ్ళు బయటే ఉండాలి. వాళ్ళకి దేవుని ప్రజలకు ఎటువంటి పొందు లేదు. వాళ్ళు శపించబడిన జనాంగం. ఆ జనాంగానికి సంబంధించిన స్త్రీయే రూతు. కానీ ఈ రూతు ఇప్పుడు ఎవరి ప్రజల్లో చేర్చబడింది? ఇశ్రాయేలు ప్రజల్లో చేర్చబడి స్వయాన యేసు ప్రభువు వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు పేరు కనపడుతుంది. తెలుసా మనకి? ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ వంశావళి పట్టీలో 3 స్త్రీల పేర్లు కనపడతాయి. మొదటిది రూతు, తర్వాత రాహాబు, 3వది తామారు. రూతు చేసిన త్యాగం సామాన్యమైంది కాదండి. మొత్తం పురుషులు కనపడతారు, వారి మధ్యలో ఈ 3 స్త్రీల పేర్లు కనపడతాయి. ఈ 3 స్త్రీలు రూతు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. అంటే ఇప్పుడు రూతు యొక్క వంశావళిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప భాగ్యవంతురాలుగా మార్చబడింది. బోయజ్ అదే కదా చెప్పింది. కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పినదంతా చేస్తాను, నువ్వు యోగ్యురాలవని నా జనులు అంటారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా యేసు ప్రభువు వంశావళిని చూసినప్పుడు ఆ వంశావళి ఎవరు కనపడుతున్నారు? రూతు పేరు కనపడుతుందండి. రూతు ఎవరు అసలు? యోధా వంశము కాదు, ఇశ్రాయేలు గోత్రము కాదు. దేవుని ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు. మరి ఎలాగా రూతు ఇలాగ దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, రూతు యేసు ప్రభువు వంశావళి పట్టీలో చేర్చబడటానికి ఆమె చేసిన త్యాగమే తెలుసు. తన అత్తతో, అత్త నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెడతాను. ఎలాంటి తీర్మానం అండి. హల్లెలూయా. ఏం చేసిందంటే త్యాగము చేసింది. ఎవరిని వెంబడించలేదు. ఎవరు వెంబడి పడితే వారి వెంబడి వెళ్ళలేదు. బోయజ్ అంటున్నాడు కదా, నువ్వు ఎవరి వెంబడ వెళ్ళలేదు, నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు కనుక నీకు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. హల్లెలూయా. ఈ క్రిస్మస్, ఈ పండుగ దినాలలో మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మనకి ఏమి త్యాగం చేస్తున్నాం మనం, అదే నిజమైన క్రిస్మస్. మాటలతో కాదండి, చేతలతో మనం చేసి చూపించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ఎన్నుకున్న 12 మంది శిష్యులు వారి జీవితాన్ని త్యాగం చేశారండి. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ వైద్య వృత్తిని త్యాగం చేశారు. పేతురు ఆ జాలరి వృత్తిని త్యాగం చేశాడు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు కదా, మత్తయి లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనంలో వారి యొక్క శిష్యుల గురించి ఈ మాట ఆయన పలుకుతున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. హల్లెలూయా. కింద చదువమ్మా. నా శోధనలో కూడా నాతో పాటు నిలిచి ఉన్నవారు గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. నేనును మీకు రాజ్యమును నియమిస్తున్నారు. హల్లెలూయా. ఒకరోజు పేతురు కూడా అడిగాడు యేసయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము కదా, మేము ఆ యొక్క వృత్తుల్ని, ఉద్యోగాల్ని మేము విడిచిపెట్టి త్యాగం చేశాం కదా, మాకేంది అని అడిగినప్పుడు అప్పుడు యేసయ్య అంటున్న మాట, నా శోధనలో, నా శ్రమలో నాతో పాటు మీ జీవితం అంతా త్యాగము చేసి నా పనికై మీరు ఖర్చు పెట్టారు కదా, అయితే నేను నా కోసం మీరు చేసిన త్యాగాన్ని బట్టి నేను మీ కొరకు ఏం చేయబోతున్నానో తెలుసా? రేపు దేవుని రాజ్యం వచ్చిన తర్వాత అక్కడ 24 సింహాసనాలు వేయబడతాయి. ఒక పక్క ఏమన్నా గోత్రకర్తలు, ఇంకొక పక్క ఏమన్నా మీ 12 మంది. చెప్పండి, మీ 12 మందికి 12 సింహాసనాలు వేయబడతాయి. మీ 12 మంది కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చే గుంపులో మీరు ఉండబోతున్నారు. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు లెక్కలు రాసుకునే శుంకరి తన మొత్తాన్ని విడిచిపెట్టేశాడు మత్తాయి. అలాగే పేతురు జాలరి వృత్తిని విడిచిపెట్టి, లోక వైద్యుడు ఒక్కొక్కటి విడిచిపెట్టి త్యాగం చేసి యేసయ్యతో పాటు కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దేవుడు మనల్ని అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు కదా, మన దేవుని కొరకు మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం? విలువైన సమయాన్ని మనం దేవునికి త్యాగం చేయగలుగుతున్నామా? ఈ సమయం అంతా కూడా చాలా మంది అయిపోయిన తర్వాత అంతా ముసలి వయసులో వచ్చి, అయ్యా ఇప్పుడు నన్ను వాడుకయ్యా, ఇప్పుడు నన్ను అప్పుడు కాదు నా జీవితం ఎవరికి కావాలి?
దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని రమ్మన్నప్పుడు, దేవుడు తన యొక్క కృపకి అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మన యొక్క జీవితం ఎలాగ ఉండాలి అంటే త్యాగానికి ప్రతీక అయిన ఈ క్రిస్మస్ దినాలలో మనం దేవుని కొరకు త్యాగం చేసేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు ఒక యవనస్తుడు శ్రేయస్సు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవానికి వారసునకు నేనేమి చేయాలి? యేసయ్య చెప్పాడు, అయ్యా 10 ఆజ్ఞలు పాటించు. అతను చెప్పాడు, నేను ఇవన్నీ పాటిస్తున్నాను. అది యేసు ప్రభువు చెప్పాడు, అయ్యా నువ్వు ఒక ధనాన్ని నువ్వు త్యాగం చేయాలి. ఆ ధనం ఉండటం వలన నీకు దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం దొరకటం లేదు. మత్తయి సువార్త ఈ వ్యక్తి గురించి మత్తయి సువార్తలో ఉంది, ప్లస్ మార్కు సువార్తలో ఉంది, అలాగే లూకా సువార్త, 3 సువార్తలో ఉంది ఈ వ్యక్తి గురించి. ఒక నిమిషం. పంతొమ్మిదవ అధ్యాయము 21వ వచనం చదవండి. 20 నుంచి. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను ఆ ఆ ఆ ఆ పోయి నీ ఆస్తి బేదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే చూడు, ఆ యవ్వనుడు ఏం చేస్తున్నాడో, మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోతా ఉన్నాడు. యేసు ప్రభువు ఆ వ్యక్తిని పరీక్షించాడండి. నా కొరకు త్యాగము చేయగలడా లేదా? నేను చెప్పిన మాట వింటాడా లేదా? నేను చెప్పిన మార్గంలో నడుస్తాడా లేదా? త్యాగము చేస్తాడా లేదని ఆలోచన చేస్తే ఆ యవనస్తుడు ఏం చేశాడంట, మిగుల వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎవరి మీద? మనుషుల మీద కాదని, స్వయాన దేవాది దేవుని మీద. ఆ వ్యక్తి ఇంకోటి గుర్తించలేదు. ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు? నిత్య జీవం పొందటానికి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి. ఆ వ్యక్తికి కావాల్సిన దేవుని రాజ్యం, నిత్య జీవం. యాక్చువల్గా నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? యేసయ్య ఏం చెప్పాడండి? మత్తయి యోహాను 14, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప దేవుని రాజ్యానికి తండ్రి దగ్గర ఎవరు వెళ్ళలేరు. ఖచ్చితంగా నా మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు చేసిన ఆయన చిత్తము చేసిన వాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. స్వయాన నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన యేసయ్య దగ్గరికే వచ్చి ఆయన మీద వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఇంకా నిత్య జీవం ఆ వ్యక్తికి దొరికింది అంటారు? ఒకసారి ఆలోచన చేయండి. లేదు. నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలరు? ఆయన దగ్గరికి వచ్చి అన్నీ అడిగి తీరా, అయ్యా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేకుండా ఉండటానికి నువ్వు ధనాన్ని త్యాగం చేసి నన్ను వెంబడించయ్యా. ఎప్పుడైతే ఆ మాట విని ఇంకో చోట దుఃఖపడతా వెళ్ళిపోయాడు, వ్యసన పడతా వెళ్ళిపోయాడు. తన జీవితంలో ఎక్కడికి వెళ్ళి మనకు తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు చెప్పండి? నిత్య జీవానికి దూరముగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి ఏమి కోరుకున్నాడు? అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్ద కార్యమైనా, మరి ఏదైనా, దేవా నా నుంచి నువ్వు ఏది ఆశిస్తున్నావు నాయన? నేను నీ కొరకు ఏం త్యాగం చేయాలి? నేను నీ కొరకు ఎలాగ ఉండాలి? మీ పుట్టుక మా కొరకు మీరు జన్మించారు కదా, సామాన్యమైన విషయం కాదండి. ఈరోజు ప్రజలందరూ కూడా మనుషుల కొరకు మనుషులు త్యాగం చేస్తూ ఉన్నారు. దేశాల కొరకు చాలామంది ప్రాణం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది మనుషుల కొరకు ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. రాజ్యాల కొరకు ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు మన ప్రాణ త్యాగాన్ని అడగట్లేదమ్మా. దేవుడు ఏం కోరుతున్నాడు? మన హృదయం అనే ఆ యొక్క త్యాగాన్ని ఆయన కోరుతున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుని కొరకు మనం భక్తులుగా జీవించాలని, దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలని, దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలని, ఈ లోకంలో క్రైస్తవులుగా యేసయ్య బిడ్డలుగా జీవించాలని, ఆ త్యాగభరితమైన జీవితాన్ని యేసయ్య మన నుంచి ఆశిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం చిన్న తీర్మానం తీసుకోవాలి. దేవాని నీ కొరకు నేను త్యాగం చేస్తానయ్యా, నా జీవితాన్ని నీ కొరకు ప్రతిష్ఠిత కలిగి, నీ కొరకు నా జీవితంలో ఎటువంటి ప్రభువా దుష్టుని కార్యాలు జరగకుండా నేను త్యాగం చేస్తాను అని దేవుని దగ్గర మనం తీర్మానం తీసుకుని క్రిస్మస్ దినాల్లో
దేవుడు మనల్ని బలపరిచి ఆయనగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్న వాక్య భాగాన్ని బట్టి దేవుడు మన జీవితాలని దీవించి బలపరచునట్లుగా, క్రిస్మస్ అనగా త్యాగానికి మారుపేరు. క్రిస్మస్ అనగా యేసయ్య ఆయన త్యాగం చేశాడు. ఆయన జీవితాన్ని దేవుడు త్యాగం చేశాడు. తన సొంత కుమారుణ్ణి ఇయ్యటానికి వెనుక తీయలేదు. ఆయన త్యాగం చేశాడు. యోసేపు మరియలు వారికి యవన జీవితాన్ని త్యాగం చేశారు యేసయ్యని కనటానికి. వారి యొక్క జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నింద అనుభవించడానికి త్యాగం చేశారు. పౌలు అంటున్నాడు, నేను సమస్తాన్ని నష్టముగా నేను పెంటతో సమానముగా ఎంచుచున్నానని పౌలు సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఈరోజు మనం దేవుని కొరకు త్యాగం చేయగలుగుతున్నామా? మన జీవితాన్ని, మన సమయాన్ని. దేవుడు మన నుంచి ఏది కోరుకున్నా, ఏది ఆశిస్తున్నాడో దేవుని అడుగుదాం. దేవా, నేను ఏం త్యాగం చేయాలో, నేను ప్రభా నేను జీవితంలో ఏది త్యాగముగా నేను మీకు ఉండాలో ఈ రాత్రి మాతో మాట్లాడిన మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ కొరకు మేము నాయన ఏది ప్రభువా అయ్యా త్యాగం చేసి లోకంలో మేము ఉండాలో ప్రభువా అయ్యా మాకు సహాయం చేయండి. నిజమే, పరిశుద్ధముగా జీవించటమే ఒక త్యాగానికి ప్రతీక. భక్తి పరులుగా జీవించటమే త్యాగము కలిగి జీవించటం. దేవుని కొరకు నీతిమంతులుగా జీవించటమే త్యాగము కలిగి జీవించటం. దేవుని కొరకు రోషము కలిగి ఉండటమే దేవుని కొరకు త్యాగము చేయటం. దేవుని కొరకు యథార్థముగా ఈ లోకంలో దేవుని బిడలుగా జీవించటమే అది దేవుని దృష్టిలో ఒక గొప్ప త్యాగమై ఉంది. కాబట్టి ఈ రాత్రి దేవా నీ కొరకు నాయన థ్యాంక్ యూ లార్డ్. జ్ఞానులు వారి విలువైన సమయాన్ని త్యాగం చేశారు. 2 సంవత్సరాలు దేవుని కొరకు ప్రయాసపడ్డారు. ఈరోజు నీ జీవితంలో నా విలువైనది, నీ జీవితంలో ముఖ్యమైనది, నీ జీవితంలో ప్రశస్తమైనది నువ్వు దేవుని కొరకు త్యాగం చేసే ఆ మనసు నీ దగ్గర ఉన్నదా? థ్యాంక్ యూ లార్డ్. దేవా ఈ రాత్రి మీ సన్నిధానమే ప్రార్థన చేస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని బలపరచండి. మీరు చేసిన దానికి ప్రభువా మేము ఏది ఇచ్చినా చెల్లించలేమయ్యా. మీరు గొప్ప దేవుడివి. నాశనమైన మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చారయ్యా, త్యాగం చేశారు. మేము పాపములో ఉండకూడదని, మేము శాపములో ఉండకూడదని, మీ అపవాది క్రియల చేత బంధించబడకూడదని అయ్యా మీరు త్యాగమూర్తిగా ఈ లోకానికి పంపబడ్డారయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అయితే ఈరోజు నాయన ఈ భూమి మీద ప్రజలుగా మేము మీ కొరకు ఏమి త్యాగం చేయగలుగుతున్నాము లేదు, మమ్మల్ని ప్రశ్నించుకునే ఆ కృప మాకు దయచేయండి నాయన. ఏదో నామకార్థముగా వచ్చి వెళ్ళటము కాదయ్యా, ఏదో నోటి మాటలతో కాదయ్యా, మా జీవితంలో క్రియలతో కూడిన అయా భక్తి కలిగిన జీవితం అయి ఉండాలి ప్రభువా. మా క్రియలు ప్రభు, మా విశ్వాసము అయా క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నారయ్యా. అవును ప్రభువా, మా క్రియలు కావాలి. త్యాగము సంబంధించిన మా మాటలో త్యాగము కనపడాలి, మా భక్తిలో త్యాగము కనపడాలి, మా పరిశుద్ధతలో మా యొక్క నాయన విలువైన అది ఏదైనా సమయంలో త్యాగము కనపడాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి అయ్యా మమ్మను బలపరచుని కొనసాగించి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు మేము ఈ కొరకు ఎలాగా జీవించాలో మాకు నేర్పించండి, మాకు బోధించండి. బోధకుడా, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మన వెనుకలు దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య భాగం దేవుడు దీవించి బలపరచునుగా. దేవుని కొరకు దేవుడే త్యాగము చేస్తే ఆయన బిడలగా దేవుడు మన నుంచి ఏది ఆశిస్తున్నాడో దానిని మనం త్యాగం చేసే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ రాత్రి మరొకసారి ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో కూడికలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. బైబిల్ గ్రంథంలో మీ పుట్టుక గురించిన వాక్య భాగాలు మేము వింటా ఉన్నాము నాయన. అయితే ఈరోజు నాయన మీరు పుట్టుక అయ్యా మీరే స్వయాన దేవుడివే, కానీ మీరు త్యాగమూర్తిగా నాయన మీ విలువైన జీవితాన్ని త్యాగము చేయడానికి లోకానికి దిగి వచ్చారయ్యా. బైబిల్ ఎంతమంది భక్తులు ప్రభువా వారి విలువైన జీవితాలు త్యాగము చేశారు. కొంతమంది స్టెఫను రాళ్లతో కొట్టబడి ప్రాణత్యాగం చేశాడయ్యా. పౌలు ప్రభువా సమస్తాన్ని
పెంటతో సమానముగా ఎంచుకొని తన యొక్క జీవితం అంతా త్యాగం చేశాడు ప్రభువా. ఇంకా బైబిల్కి ఎంతమంది భక్తులు హతసాక్షులుగా త్యాగం చేశారు. అది ఈరోజు మేము నాయన రక్షణ పొందిన ప్రజలముగా మీ కొరకు నాయన మీరు అడిగిన వాటిని మేము త్యాగము చేయగలుగుతున్నామో లేదో ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దేవా సహాయం రూతు త్యాగం చేసింది ప్రభువా. యోసేపు తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని అయ్యా తన యొక్క యవ్వన జీవితాన్ని త్యాగము చేశాడు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి నాయన. మీరు మా నుంచి ఏది ఆశిస్తున్నారో దాన్ని మీ పాదములు ఎదుట త్యాగం చేసే భాగ్యము ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మాకు దయచేయమని ప్రభువా. ఈ రాత్రికాల దీవెనలతో రేపు జరుగుతున్న సండే స్కూళ్ళ ఆరాధనని మీరు దీవించి ఆశీర్వదించి రాత్రికాల దీవెలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశనామానికి సంపూర్ణ విజయం, భవాది క్రియల నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. రేపు యథావిధిగా సండే స్కూల్ ఆరాధన జరుగుతుంది. దయచేసి సమయానికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేయుచున్నాం.